ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి అక్కు యాదవ్. ఇతను మహారాష్ట్రకు చెందినవాడు. ఇతను 25 సంవత్సరాల వయసుకే 3 హత్యలు, అలాగే 45 రేపులు, అలాగే 6 గ్యాంగు రేపులు, అలాగే 1500 పైగా దొంగతనాలు. ఆ దొంగతనాలు కూడా ఎంత పవర్ఫుల్ అంటే ఉంగరాల కోసం వెలం నరకడం, అలాగే కమ్మల కోసం చెవులను కోసేవాడు, అలాగే దౌర్జన్యంగా ప్రజల దగ్గర డబ్బును లాక్కునేవాడు. ఇతన్ని చూసి ఆ ఏరియాలోని చాలామంది వ్యక్తులు పారిపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కొందరు అతనితో చేతులు కలిపి అతనికి బాగా సపోర్ట్ చేసేవారు. అలాంటి ఏరియాలకి ఒక అమ్మాయి పేరు ఉష కొత్తగా వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంటుంది అనే విషయం అతనికి తెలియగానే ఆమెను కలవడానికి వెళ్ళాడు. ఆమె ఇంట్లోని ఆమె బావ ముందు తన చెయ్యి పట్టుకున్నాడు. చాలా మిస్బిహేవ్ చేశాడు. దాంతో వాళ్లకు కోపం వచ్చి ఇద్దరు కలిసి అతన్ని తోసేశారు. అక్కడ కాలనీ వాళ్ళు చూసే సమయంలో అక్కు యాదవ్ ఇద్దరిని కలిసి రేపటికల్లా మీ ఇద్దరిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఉషా అనే అమ్మాయి చాలా బాగా చదువుకున్న వ్యక్తి కావడంతో తన బావ హెల్ప్ తీసుకొని కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. వెంటనే అక్కు యాదవ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు అతన్ని మంచిగా చూసుకున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ 3 months తర్వాత అతనికి బెయిల్ ఇస్తారనే విషయం తెలియగానే ఆ కాలనీ వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కలిసి ఆ కోర్టుకు వెళ్ళారు. వాళ్ళతో పాటు ఉషా అనే అమ్మాయి కూడా వెళ్ళింది. అక్కడ ఉషాను చూసి అక్కు యాదవ్ గంటలో బయటకు వచ్చేస్తున్నా, వెంటనే మీ బావను చంపేసి నిన్ను అనుభవిస్తా అని చెప్తాడు. ఆ మాట విన్న ఉషా అతని అందరిలో చెప్పుతో కొడుతుంది. అక్కడ ఉన్నటువంటి లేడీస్ అందరూ అతను బయటకు వస్తే మనకు కూడా ప్రాబ్లం వస్తుందని మొత్తం 280 మంది ఆడవాళ్ళు అతన్ని కోర్టులోనే కొట్టి చంపేస్తారు. ఇలా 280 మంది ఒక వ్యక్తిని కోర్టులో చంపడం అనేది ఇండియా హిస్టరీలోని మొదటి. దీని మీద మీ ఒపీనియన్ అంటే జస్ట్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.